వెల్కమ్ టు ఊరువాడ టాప్ 15 న్యూస్. 5గురు ఐఏఎస్లకు క్యాట్లో నిరాశ ఎదురైంది. డీఓపీటీ ఆదేశాలు పాటించాలని, రేపు యథావిధిగా రిపోర్ట్ చేయాలని ఐఏఎస్లను క్యాట్ ఆదేశించింది. క్యాట్ తీర్పుపై రేపు హైకోర్టుకు వెళ్లనున్నారు ఐఏఎస్లు. దామగూడెంలో నేవీ రాడార్ స్టేషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం రేవంత్ కృషి అభినందనీయమని చెప్పారు రాజ్నాథ్. రాజకీయాలు వేరు, దేశ భద్రత వేరని చెప్పారు. దేశ రక్షణ రంగంలో నేవీ రాడార్ది కీలక పాత్ర అన్నారు రక్షణ మంత్రి. తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో కీలక ముందడుగు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. కొందరు నేవీ రాడార్ స్టేషన్ పై వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తాము ముందుండి ప్రాజెక్టుని నడిపిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. దామగూడెం రాడార్ సెంటర్ విషయంలో బీఆర్ఎస్ దే రెండు నాల్కల ధోరణి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. వెంకటేశ్వరరావు గారు 56 ఎకరాల్లో రొయ్యల సాగును చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. పార్టీ బలోపేతం, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తారు. ఇప్పటికే మద్యం షాపు యజమానులను బెదిరించిన పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించారు. శ్రీకాకుళం జిల్లాకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం, మన్యం, కోనసీమ జిల్లాలకు అచ్చెన్నాయుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటారు. విజయనగరం జిల్లాకు వంగలపూడి అనిత, విశాఖ జిల్లాకు బాల వీరాంజనేయ స్వామి, అల్లూరు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సంధ్యారాణి, అనకాపల్లి జిల్లాకు కొల్లు రవీంద్ర, అనంతపురం ఇన్ఛార్జ్ మంత్రిగా టీజీ భరత్ ఉంటారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సత్యసాయి జిల్లా బాపట్లలో అత్యాచారం కేసులను స్పెషల్ కోర్టుకు అప్పగించింది. నిందితులను త్వరగా శిక్ష పడే విధంగా చేసేందుకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసినట్లుగా హోంమంత్రి అన్నారు. నేరాలు చేసిన వాళ్లు తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు హోంమంత్రి అనిత. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు తమ వైపే ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నిక తమకు నల్లేరు మీద నడికే అని అన్నారు. నిజామాబాద్ జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. జిల్లాకు ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వకపోవటం ఏంటని మండిపడ్డారు. ప్రజలపై పగ తీర్చుకుంటే కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా రావన్నారు. మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి కాకాని కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికల్లో భాగంగా ఏపీలో 2027లోనే ఎన్నికలు వస్తాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఉండేది మరో 3 ఏళ్లే అన్నారు. అధికారులు, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించకూడదని చెప్పారు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో ఈ నెల 21 నుండి యథావిధిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలకు తాళాలు పడ్డాయి. 9 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాళాలు వేశారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మంచిర్యాల జిల్లాలో భవనాలకు తాళాలు వేయడంతో పాఠశాలల ఎదుట ఉపాధ్యాయులు, విద్యార్థులు పడిగాపులు కాశారు. గురుకుల పాఠశాలలకు తాళాలు వేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు ఇప్పించే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. గురుకులాల దగ్గర బ్యానర్లు వెంటనే తొలగించాలని కోరారు. లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు తాళాలు వేయడం పట్ల ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గురుకులాల అద్దెలు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో డీఎస్సీ పోస్టులకు కౌన్సిలింగ్ యథావిధంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల డీఈఓలకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రావడంతో కౌన్సిలింగ్ నిర్వహించారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులను కౌన్సిలింగ్ కు పిలిపించారు అధికారులు. వైసీపీ కార్పొరేటర్ పివి సురేష్ పై రౌడీ షీట్ తెరవడాన్ని వైసీపీ ఖండించింది. ఎన్ని కేసులు పెట్టినా, రౌడీ షీట్లు తెరిచినా వైసీపీ భయపడదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సురేష్ పై రౌడీ షీట్ తెరవడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేపట్టారు. సిరిమాను ఉత్సవాలతో విజయనగరం జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పైడి తల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూ కేసులో రాష్ట్ర ప్రభుత్వ సీట్ను సుప్రీంకోర్టు అభిశంసించలేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్కు ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ పేర్లు పంపామని చెప్పారు. స్వతంత్ర విచారణ సంస్థ కావడంతో రాష్ట్ర పోలీసుల జోక్యం ఉండదని అన్నారు. కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలపై కేటీఆర్ ట్వీట్ చేయడానికి సిగ్గుండాలన్నారు. పిల్లల విషయంలో రాజకీయాలు చేయొద్దని సూచించారు.
కడప జిల్లా జమ్మలమడుగులో లారీ బీభత్సం సృష్టించింది. ముద్దనూరుపై రైల్వే గేట్ వద్ద అతివేగంతో కారు ఆటోని ఢీకొని పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది లారీ. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లోతుకుంటలో ఉన్న గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్న 20 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలయ్యారు. ఫిర్యాదు అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు గ్రిల్ హౌస్ లో సోదాలు చేపట్టారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో రాయలసీమ జిల్లాలను అలర్ట్ చేశామన్నారు విజయవాడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ రోణంకి కర్మనాథ్. రేపు ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్, జూబ్లీహిల్స్, నాచారం, కుషాయిగూడ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు జిల్లా తుపిలిపాలెంలో 20 మీటర్ల పైగా సముద్రం ముందుకొచ్చింది. భారీగా అలలు ఎగిసి పడుతుండటంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. చేపల వేట నిషేధిస్తూ 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 22న మహారాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 20న పోలింగ్, 23న కౌంటింగ్ నిర్వహించనున్నారు. జార్ఖండ్లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న తొలి విడత నోటిఫికేషన్, 22న రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికల స్కెడ్యూల్ని సీఈసీ విడుదల చేసింది. నవంబర్ 13న 47 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. నవంబర్ 20న 1 అసెంబ్లీ, ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. నవంబర్ 23న కౌంటింగ్ ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్ పై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదని, కేవలం అంచనాలు మాత్రమే అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల్ని గందరగోళపరుస్తున్నాయని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని మరోసారి స్పష్టం చేశారు సీఈసీ. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. మహారాష్ట్రకు 11 మంది పరిశీలకులను నియమించారు. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్, సీతక్కకు చోటు దక్కింది. జార్ఖండ్ ఎన్నికల కోసం 3 సీనియర్ పరిశీలకులను నియమించింది హైకమాండ్. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో మరో నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బైరూచ్ లో హరీష్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ కుమార్ నిందితులకు డబ్బుతో పాటు ఆశ్రయం కూడా కల్పించినట్టు తెలుస్తోంది. ఢిల్లీ భారత మండపంలో 8వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదస్సులో భాగంగా వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ సమావేశాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. వివిధ స్టాల్స్ సందర్శించి ప్రధాని మోదీ సరికొత్త టెక్నాలజీని పరిశీలించారు. భూమి, చంద్రుడి మధ్య ఉన్న దూరానికి 8 రెట్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ భారతదేశంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో ప్రతి ఇంటిని తాము మొబైల్ నెట్వర్క్ తో కనెక్ట్ చేశామని తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లా నేడు 5Gతో అనుసంధానమైందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలను లంచంగా ప్రకటించాలని బెంగళూరు వాసి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం టెక్నాలజీలో ఇజ్రాయెల్ కు మంచి నైపుణ్యం ఉందని రషీద్ అల్వీ ఆరోపించారు. ప్రధానికి ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలంటూ విపక్షాలు పట్టుబట్టాలని ఆయన సూచించారు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే ముంపుకు గురయ్యాయి. చెన్నై సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. చెన్నైలో కుండపోత వర్షం కురుస్తుండటంతో కోయంబేడ్ మార్కెట్ నీట మునిగింది. సబ్వేలు కూడా వర్షపు నీటితో నిండిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. పలు వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించింది. వరద ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. ముంపు ప్రజలను పరామర్శించారు. బెంగళూరులో భారీగా వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.